కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టదలిచినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు. దీంతో డీలిమిటేషన్ బిల్లును కూడా లింకప్ చేసింది. సో ఇక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలంటే డీలిమిటేషన్ బిల్లు కూడా ఇష్టం లేకపోయినా ఆమోదించాల్సినటువంటి పరిస్థితి. దీనిపైనే పార్లమెంటులో ఇప్పుడు పెద్ద ఎత్తున రభస జరుగుతోంది. మరి కాసేపట్లో ఓటింగ్ కూడా రానుంది. సో ఈ క్రమంలో అసలు కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? నిజంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా, లేదా కేవలం ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేందుకే ఈ రెండింటిని లింకప్ చేసి ప్రయోగిస్తుందా? సో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే గారు. సార్ ఎలా చూడాలి సార్? పార్లమెంట్ లో ఒక రభస నడుస్తోంది. ముఖ్యంగా ఉమెన్ రిజర్వేషన్ బిల్ వర్సెస్ డీలిమిటేషన్ బిల్ రెండింటిని కలిపి కేంద్ర ప్రభుత్వం ప్రయోగించింది. కాసేపట్లో ఓటింగ్ కూడా జరగనుంది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? బేసిక్ గా మహిళా రిజర్వేషన్ బిల్ ఎప్పుడు కూడా ఏదో ఒక డైరెక్ట్ గా వ్యతిరేకత రాకుండా ఏదో పేరుతో ఇతర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ దఫ విస్తృతమైన మద్దతు లభించింది. ఏ పార్టీ కూడా మహిళా రిజర్వేషన్ బిల్ని వ్యతిరేకించలేని పరిస్థితి. దానికి కారణం ఏంటంటే అనేక రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 50% లోకల్ బాడీ వాటిలో ప్రయారిటీ ఇవ్వడం, టాప్ ప్రయారిటీ ఇవ్వడం, ఇవన్నీ వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ప్రయారిటీ వల్ల మహిళలకు రిజర్వేషన్ లేదా మహిళల ప్రాధాన్యత పెరగాల్సిన అనివార్యత వచ్చింది. కాబట్టి కాదని లేని పరిస్థితి పార్టీలు ఎట్టివేయబడ్డాయి. అట్లాంటి స్థితిలో ఈసారి అయిపోతుందని అనుకున్నాం. ఇప్పుడు కూడా అవ్వాలని ఆశిస్తాం. కాకపోతే ప్రభుత్వం వైఖరి అంత పద్ధతిగా లేదు. ఎందుకంటే దేనికి సపరేట్ దాన్ని సపరేట్ చేయాల్సిన దాన్ని డీలిమిటేషన్ లో భాగంగా పెట్టడంలోనే ప్రభుత్వం ఉద్దేశాన్ని శంకించాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వానికి ఇష్టం లేదని కాదు. మహిళా బిల్ చాలా వరకు రాజకీయ పార్టీల్లో డీలిమిటేషన్ పట్ల వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియా పార్టీలు ఉన్నాయి. కానీ ఈ పార్టీలన్నీ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆహ్వానిస్తున్నాయి. కాబట్టి ఒక రకమైనటువంటి ఒత్తిడి, అంటే మహిళా రిజర్వేషన్ బిల్లుని అంగీకరిస్తాం, బట్ డీలిమిటేషన్ విషయంలో రిజర్వేషన్స్ కాంగ్రెస్ ఖార్గే గారు కూడా చెప్పారు. కానీ దాన్ని తిరస్కరిస్తే దీన్ని కూడా తిరస్కరించారు. ఆ రకంగా మహిళా బిల్లు వ్యతిరేకంగా చేశారు అని మహిళా బిల్లుని ముందు పెట్టుకుని మొత్తం బిల్లును ఆమోదించాలనే వ్యూహం మనకు కనిపిస్తుంది. ఇది రాజకీయాల్లో ఒక బ్రాడర్ డీలిమిటేషన్ ప్రకారం సీట్లు పెరగడం అనేది భారత డెమోక్రసీలో ప్రజాస్వామ్యానికి చాలా మూల స్తంభాలు లాంటి పార్లమెంట్ సంబంధించిన వ్యవస్థ. మహిళా రిజర్వేషన్ ఒక సామాజిక బాధ్యత. ఇట్లాంటి రెండు కీలకమైన విషయాల్లో కలిసి పెట్టాల్సిన అవసరం ఏంది? విడివిడిగా పెట్టచ్చు, విడివిడిగా చర్చించవచ్చు కదా. ఈ కలిసి పెట్టడంలోనే ఏంటి వ్యూహాలతో సాధ్యం కాదు ఇట్లాంటి విషయాల్లో. అది ఇప్పుడు మళ్ళీ ఓటింగ్ జరుగుతుందా లేదా సెలెక్ట్ కమిటీకి ఏమైనా పంపిస్తారా? చాలా క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఈ బిల్లు పట్ల పాజిటివ్ ఉండే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. చాలా వాల్యుబుల్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆయన ప్రస్తావించింది ఏంటి? భారత హోంమంత్రి గారు ఎవరికి అన్యాయం జరగదని మాటిచ్చారు, స్వాగతిస్తున్నాం, కాకపోతే అది ప్రత్యేక హోదా లాగా మారకూడదు అని చెప్పారు. చాలా కీలకం. ఎందుకంటే ప్రత్యేక హోదాన్ని హోంమంత్రి కాదు, ఏకంగా ప్రధానమంత్రి చెప్పినాడు. నిండు రాజ్యసభలో ప్రత్యేక హోదాని ఇస్తున్నాం, కేబినెట్ అప్రూవల్ అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు హామీ ఇచ్చారు. ఆచరణలో అమలు కాలేదు. అలా కాకూడదు ఇది, కానీ ఇంక్లూడ్ చేయండి. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో ఇంక్లూడ్ చేయలేదు. కేబినెట్ ఆమోదం, ప్రధానమంత్రి అస్యూరెన్స్ గా పార్లమెంట్ లో వేసింది. ఇట్లా ఉండకూడదు హామీ, ఎవరికి అన్యాయం జరగకూడదు అన్న హోంమంత్రి గారి హామీ అట్లా మారకూడదు. మారకుండా ఉండాలంటే మీరు బిల్లులోనే ఇంక్లూడ్ చేయాలి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి ఏంటి, బిల్లులో స్పష్టత లేదు. డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదిక చేస్తారా లేదా పర్సంటేజ్ ఆఫ్ సీట్లు పెంచే పద్ధతిలో చేస్తారా ఏంటి అర్థం కావట్లేదు. ఇవేమి సంబంధం లేకుండా ఆంధ్రాకి ఇంత పెరుగుతుంది, తమిళనాడుకి ఇంత పెరుగుతుందని చెప్పడం అర్థం ఏంటి? మీ సూత్రం ఏంటి? కాబట్టి మనకు అనిపిస్తుంది లేటెస్ట్ సెన్సెక్స్ అంటున్నారు, దాని అర్థం ఏంటో తెలియదు. లేటెస్ట్ అంటే 20 ఇప్పుడు చేస్తున్నదా లేదా 11గా ఏంటి అని అర్థం కాదు. కాబట్టి ఈ డీలిమిటేషన్ బిల్లు మహిళా బిల్లు పెట్టడంలోనే బహుశా కొంచెం ఎక్కువ విస్తృతమైనటువంటి గొడవ ఇట్లాంటి జరుగుతుంది. కాబట్టి ఏమైనా సెలెక్ట్ కమిటీ పంపించి తదుపరి చేసి ఇంకా రాబోయే బెంగాల్ ఎన్నికల్లో ఈ పార్టీలను అడ్డుకున్నాయి కాబట్టి మహిళా రిజర్వేషన్ క్యాంపెయిన్ చేస్తారా, ఎట్లా చేస్తారో తెలియదు. కానీ ఈ బిల్లు ఆమోదం అనేది కొంచెం సంక్లిష్టత వచ్చింది. 2/3 మెజారిటీతో ఆమోదం పొందాలి. ఇది రాజ్యాంగ సవరణ. 2/3 మెజారిటీ లేదు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. డీలిమిటేషన్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిఎంకే ఇట్లాంటి ప్రాంతీయ పార్టీ, వైసీపీ కూడా రిజర్వేషన్ పెడతా ఉంది, మాకు అభ్యంతరం ఉందని. ఆ అభ్యంతరం ఒకటి చేస్తారా, వ్యతిరేకంగా ఓటేస్తారా చూడాలి. కానీ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఒక అవకాశం ఈ ప్రాంతీయ పార్టీలు లేవనెత్తిన అంశాలు పరిష్కరించి ఆమోదింపజేసుకుంటారా,
లేదా సెలెక్ట్ కమిటీకి పంపిస్తారా, లేదా బల ప్రదర్శన వాళ్ళు అనుకుని ఓటు వాళ్ళకి వేయించి చేస్తారా అనేది చూడాలి. కొంత టైం తీసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. అయితే నిజానికి కేంద్ర ప్రభుత్వానికి ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇదే ఉమెన్ రిజర్వేషన్ బిల్లు గతంలో 2023లోనే ఆమోదం పొందింది కదా, కానీ అప్పుడు అమలు చేయకుండా అప్పుడు ప్రతిపక్షాలు 24 నుంచి అమలు చేయమని చెప్పి పట్టుబట్టినా సరే బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 2034 వరకు దీన్ని వాయిదా వేసిన పరిస్థితి. అదే దానికి 34 వాయిదా వేసినారు, బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఈ బిల్ ఎందుకు పెట్టారు? అదే కదా పెట్టి మళ్ళీ దీనికేమో మరి లింకప్ ఏమో 34 వాయిదా డీలిమిటేషన్ తో పెట్టి పెట్టారు. డీలిమిటేషన్ చేసినారు. ఆ, అసలు డీలిమిటేషన్ కి ఉమెన్ రిజర్వేషన్ సంబంధం కి అర్థం ఏంటి రహమాన్ గారు? 100 సీట్లు ఉంటే 33%, 1000 అంతే ఉంటే 33%, 330 ఎన్ని ఉంటే అది అంతే. 33%, అంతే కదా. మరి దీంట్లో ఎందుకు డీలిమిటేషన్ పెరిగితే పెరగకపోతే? ఇప్పుడు ప్రజెంట్ 544 ఉన్నాయనుకుంటాను లోక్సభ సీట్లు. 544 33%, రేపు 700 అయితే 33%. కాబట్టి 33% అనేది ఓవరాల్ గా ఉంటుంది. కాబట్టి దీంట్లో పెరిగేదానికి తరిగేదానికి ఏమి సంబంధం ఉందో అర్థం కాదు. డీలిమిటేషన్ అవును. కి మహిళా రిజర్వేషన్ పెట్టడంలోనే చేయాలని చేస్తున్నారా, లేదా డీలిమిటేషన్ ను కూడా ఈ పేరు చెప్పి ఆమోదింపే అంటే మహిళా రిజర్వేషన్ పైన ఒత్తిడి పెంచి మనం అనుకున్న డీలిమిటేషన్ చేయించుకోవాలనుకుంటున్నారా, లేదా ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ గట్టిగా మాట్లాడితే వ్యూహాత్మకంగా సెలెక్ట్ కమిటీకి పంపించేసి ఇదిగో వాళ్ళ వల్ల ఆమోదించలేదని ఎన్నికల ప్రచారం చేస్తారా? ఏ పర్పస్ అనేది ఈరోజు సాయంత్రం లోపల తేలిపోతుంది. సెలెక్ట్ కమిటీకి పంపించినారంటే అది ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యమైనది అయినప్పటికీ కూడా రేపు నుంచి ప్రచారం మారిపోతుంది. ఆమోదించాల్సింది వీళ్ళు కారణంగా ఆమోదించిందని. అంటే పొలిటికల్ గేమ్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి గారు ఏమన్నారు? ప్రతిపక్షాల ఖాతాలు వేసుకొని అన్నాడు మీరు ఆమోదించని. ఇంకా మీరు పెట్టింది ఆమోదించేస్తే ప్రతిపక్ష ఖాతా మీ ఖాతాలో పడుతుంది. కాబట్టి ఖాతా ఇంకొక పార్టీకి ఇచ్చే అంత విశాల దృక్పథం ఈ రోజు దేశంలో ఏ పార్టీకి ఉంటుంది? రెండోది, ఖాతా అసలు మీరు ఆమోదిస్తే మీకే వస్తుంది. కానీ ఏదైనప్పటికీ కూడా డీలిమిటేషన్ ఒత్తిడి పెట్టి చేయాలనా, లేదా అసలు ఆ పేరు ఈ పేరు చెప్పి మేము పెట్టినట్టే కానట్టే ఇదో భలే ఉంటుంది. మహిళా రిజర్వేషన్ మొదటి నుంచి అదే పెట్టినట్టే ఉంటారు, ఏడవసలు ఆటకు చూసి లేపేస్తుంటారు. అట్లాంటి వ్యూహమా అనేది మనం సాయంత్రం లోపల అర్థం అవుతుంది.